ఇప్పుడు తాతగారు జాతకాలు చెప్పేవారా? చెప్పేవారు. ఎలా చెప్పేవారు జాతకాలు అంటే? చేతి చూసి చెప్పేవారా? అంటే చక్రం వేసి కాదు, చెయ్యి చూసి, అందరికి చెయ్యి చూసి చెప్పేవారు. మరి మీకు అస్ట్రాలజీ వచ్చింది కదా, మీకు ఎలా వచ్చింది జాతకాలు చెప్పడం అనేది? మా నాన్నగారు చెప్తున్నారు కాబట్టి జాతకాలు, అది ఏ పద్ధతితో అనుకున్నా సరే చెప్తున్నా కాబట్టి నేను కూడా చెప్తే బాగుంటుంది, మా నాన్నగారి పేరు నిలబెట్టినట్టుగా అవుతుంది అని చెప్పి అనుకుని నేను కూడా ఒక్కొక్కటి బుక్ దొరకడం, నాకు ఆ బుక్ ఏమో అన్నీ కూడా చదవడం, ఆ విధంగా ఏం చేశాను, రకరకాల పుస్తకాలు నేను సుమారు 10 రకాలైన పుస్తకాలు అది చదివి ఆ రోజుల్లోనేమో జాతకంలో అద్భుతంగా చెప్తాడు గోపాలాచారి అని చెప్పి ప్రతివాడు చెప్పేవారు. అప్పుడు అంటే నా చిన్నప్పుడు అంటే 20-30 సంవత్సరాల క్రితం ఒక ఆయన మన ఇంటికి వచ్చేవారు, గుర్తుందా? జ్ఞాపకం లేదు. ఆయన జాతకాలు చెప్పేవాడు, అలాగే అన్ని రకాల వాయిద్యాలు వాయించేవారు. ఖాన్ గారు గుర్తున్నారా? ఖాన్ గారు పేరు గుర్తుంది, ఆయన మర్చిపోయినా. ఖాన్ గారు మీరు కలిసి జాతకాలను స్టడీ చేసేవారు, గుర్తుందా? ఆయన మన ఇంటికి ఎలా వచ్చారంటే ఒకసారి తెలుగు మాస్టర్ ఉండేవారు కదా, అప్పలరాజు మాస్టర్. అప్పలరాజు మాస్టర్ గుర్తున్నారా? గుర్తున్నారు. భారతదేశం గుర్తున్నాడా? భారతదేశం. ఆయన ఓలేడు భారతదేశం వాళ్ళ నాన్నగారు అప్పలరాజు గారు. మీ స్కూల్లో ఏ సబ్జెక్ట్ చెప్పేవారు ఆయన? తెలుగు పండిట్. ఆయన పుస్తకం చెప్పేటప్పుడు, ఆయన తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు పుస్తకం కూడా చూసేవాడు కాదు ఆయన. ఏ పేజీలో ఏ పద్యం ఉందో చెప్పేసేవారు ఆయన. నా చిన్నప్పుడు నేను 6th క్లాస్ చదువుకునేటప్పుడు మాకు తెలుగు మాస్టర్ ఆయన అప్పలరాజు గారు. ఆయన తీసుకొచ్చారు మన ఇంటికి. ఆయన కదా తీసుకొచ్చింది ఏమా ఖాన్ గారిని. అప్పుడు ఖాన్ గారు మీ మొహం చూసి, అమ్మ మొహం చూసి, అందరి మొహాలు చూసి డేట్ ఆఫ్ బర్త్లతో సహా చెప్పేశాడు ఆయన. అది గుర్తుందా మీకు? గుర్తులేదు నాకు. నీకు గుర్తుందమ్మా? సంగీతం కూడా నేర్పారు కదా. ఆల్రెడీ నీకు సంగీతం వచ్చు, తర్వాత ప్రాక్టీస్ చేసి ఒక 15 సంవత్సరాలు ఖాన్ గారు జాతకాలు బాగా చెప్పేవారు ఆయన. కాబట్టి ఆయన అక్కడికి వెళ్తే అక్కడికి నేను స్కూటర్ మీద తీసుకెళ్తా ఉండేవాడిని. ఖాన్ గారిని తీసుకెళ్తా ఉండేవాడిని. అక్కడికి వెళ్తాను, పెద్దాపురం వెళ్దామండి అంటే పెద్దాపురం మీరు మామూలుగా వెళ్ళదని నేను తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళి తీపిస్తే వచ్చేసేవాడిని. అలా పాపం ప్రతిరోజు వచ్చేవారు మన ఇంటికి. సాపాడు కూడా మన ఇంట్లో చేసేవారు. సాపాడు కూడా చేసేవారు. అలా కదండి, ఒక సామలకోటలో ఉండండి అంటే సామలకోటలో కదండి, నేను వీళ్ళని బట్టి ఆలోచించి నేనేమో చేస్తాను అన్నారు. తర్వాత పెద్దాపురంలోను మరి ఒక చోట ఏం చేశారంటే ఆయన మకాం పెట్టారు పెద్దాపురం. అక్కడ నేను వెళ్ళటం జరిగింది, ఆయనతో అక్కడ మాట్లాడటం కూడా జరిగింది. ఆయన పొద్దున మన ఇంటికి వచ్చేసేవారు, రాత్రి వరకు ఇక్కడ ఉండేవారు. మీరు కూడా ఆయన దగ్గర కూర్చుని అందరి జాతకాలు వేసేవారు. అన్ని కూడా పుస్తకాల్లో రాశారు కూడా మీరు, గుర్తుందా? ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వచ్చారా? చాలాసార్లు వచ్చారు. రాధక్క పెళ్లికి వచ్చారా? రాధక్క పెళ్లికి వచ్చారు, ఇంకా ఎవరి పెళ్లికి రాలా. హేమక్క పెళ్లికి ఎవరికి పెళ్లికి రాలా. పెద్దాపురంలో మకాం పెట్టారు. అసలు ఆయన అడ్రస్సే తెలియలేదు. హేమక్క పెళ్లికి వచ్చినట్టున్నారు కదా. హేమక్క పెళ్లికి రాలా, రాధక్క పెళ్లికే వచ్చారు. హేమక్క పెళ్లికి పిలుస్తామంటేనే అప్పుడే ఆయన ఎక్కడికి వెళ్ళారన్నారు. ఒకసారి ఆయన చెప్పారు, ఆయనకి ఈ జాతకాలు చెప్పడం అనేది తరతరాలుగా వస్తుంది, నాదే లాస్ట్ తరం అని చెప్పి అన్నారు ఆయన. గుర్తుందా? అందరి జాతకాలు చెప్పారు కానీ నా జాతకం మాత్రం చెప్పలేదు ఆయన ఎప్పుడు కూడా. ఎందుకో అర్థం కాదు. నీ జాతకం నేను చెప్పనన్నారు నన్ను. ఎందుకు అన్నారు అనేది ఇప్పటికీ తెలియదు. యాక్సిడెంట్ అవుతుందని కూడా ముందుగానే మనకు చెప్పారు, గుర్తుందా నీకు? నాన్నగారికి యాక్సిడెంట్ అయిన విషయం గుర్తుందా మీకు? ఆయన గురించే కదా నాన్నగారు మొక్కుకున్నారు స్వామి దీక్ష తీసుకుని. అవును, మీరు అప్పుడు అయ్యప్ప మాల వేశారు ఖాన్ గారి గురించి. ఒకసారి ఖాన్ గారి గురించి చేశారు, ఒకసారి గోపన్నయ్య గురించి చేశారు. గోపన్నయ్య కళ్ళ ఆపరేషన్ గురించి. అప్పుడు గోపన్నయ్య కూడా మీతో పాటు వచ్చాడు కదా.
నాకు అవి జ్ఞాపకం లేదు. మన అయ్యప్ప మాల వేసినట్టు గుర్తుందా? వచ్చాడు, ఫోటోలు ఉన్నాయిగా. ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి. పోనీ మీరు అయ్యప్ప మాల వేసినట్టు గుర్తుందా? అది నాకు గుర్తులేదు. సరే, ఇప్పుడు కానీ ఒకసారి ఖాన్గారిని కాకినాడ రోడ్లోనో పెద్దాపురం రోడ్లోనో అవుటర్ స్కర్ట్స్ ఒక పక్కనగా ఆయన ఉంటాం చూశాను. రోడ్డు మీద ఒక పక్కన ఆయన ఉంటాం. ఏం చూశారంటే అక్కడ ఏవో రకరకాలైనటువంటి కాయగూరలు లేకపోతే పళ్ళు అటువంటివి పెట్టి అమ్మడం మొదలుపెట్టారు అక్కడ ఆయన. ఒకరోజు చూశాను నేను, ఒకరోజు చూశాను. అక్కడ కూర్చుని అక్కడ కూడా కొంతమందికి ఏమో జాతకాలు ఏమో చెప్పడం జరిగింది. చాలా మంది కూర్చునే చెప్పారు. ఎవరు ఇచ్చినా తీసుకునేవారు, డబ్బులు ఇస్తే తీసుకునేవారు. ఎవరు ఇచ్చేవారు కాదుగా, డబ్బులు ఇస్తే తీసుకున్నారు. అంటే డబ్బులు ఎంతేమో చెప్పేసి అడిగేవారు కాదు. మన ఇంట్లో సాపాటు చేశారు, భోజనం చేశారు, వస్తుండేవారు, ప్రతిరోజు వస్తుండేవారు. చాలా వచ్చారు, 2 సంవత్సరాలు వచ్చారేమో. 2 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చారు. వచ్చారు. ఆ తర్వాత ఆయనకి యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పారు. ఆ తర్వాత యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి బండి మీద వెళ్తున్నారు. ఈయన మధ్యలో కూర్చున్నారు. ముందు అతనికి వెనకాల అతనికి అవల, మధ్యలో అతనికి మాత్రం బుర్ర పగిలిపోయింది ఆయనకి. తర్వాత హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు ఆయనకి. మీరు కానగారికి ట్రీట్మెంట్ ఇప్పించారు, గుర్తుందా? నాకు గుర్తులేదు. మన ఇంట్లోనే ఆయనకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక వారం రోజులు 10 రోజులు మన ఇంట్లో కూడా ఉన్నారు ఆయన. ఆ తర్వాత నుంచి ఆయనకి జ్ఞాపశక్తి తగ్గుకుంటూ వచ్చింది, చెప్పడం మర్చిపోయాడు ఆయన పూర్తిగా. ఆ తర్వాత కనబడలేదు ఆయన. గవర్నమెంట్ మిమ్మల్ని ఏం చేసిందంటే అన్ని చోట్లకి వెళ్ళి టీచర్ ట్రైనింగ్స్ ఇవ్వమని చెప్పింది, గుర్తుందా? నాకు జ్ఞాపకం లేదు. సరే, మీరు రంపచోడవరం వెళ్ళారు, గుర్తుందా? రంపచోడవరంలో ఒక 4 రోజులు మీరు ట్రైనింగ్ ఇచ్చారు, టీచర్ ట్రైనింగ్స్. అప్పుడు అందరూ మిమ్మల్ని భయపెట్టారు. అప్పట్లో నక్సలైట్లు అంటే చాలా ఎక్కువగా ఉండేవారు. రంపచోడవరం వెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా, భయపడితే మీరేం భయపడకుండా వెళ్ళారు. ఆ లోకల్లో కూడా మీరే చెప్పారు, ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పంటే, ఆ నక్సలైట్లు నన్ను ఏం చేస్తారు, నేను తప్పు చేశానంటే అందరికీ పాఠాలే కదా చెప్తున్నా అని చెప్పి అన్నారు. అందరికీ అలాగే చెప్పుకుంటూ వచ్చారట అన్నారు. తర్వాత లాస్ట్ లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నక్సలైట్లు మీతో మాట్లాడారని చెప్పారు, గుర్తుందా? జ్ఞాపకం లేదు. ఏమో నాన్నగారు చెప్పారు కదా. అప్పుడు నాన్నగారు రంపచోడవరం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరూ మీరు చాలా బాగా చెప్పారు, మీరేం భయపడకండి, మేము అందరూ ఉన్నాం కదా అందరూ. అప్పుడు వచ్చేటప్పుడు నక్సలైట్లు, కొంతమంది నక్సలైట్లు నాన్నగారిని చాలా గౌరవించి అప్పుడు కొన్ని పళ్ళు అవి పంపించారు నాన్నగారికి, గుర్తుందా? ఇంకా ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు మీరు? ఆదిత్యలో ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చానని చెప్పారు మీరు. ట్రైనింగ్ ఇచ్చాను, ఆదిత్యలో ట్రైనింగ్ ఇచ్చానని చెప్పారు. అలాగే నెలలకోసారో లేకపోతే 6 నెలలకోసారో జ్ఞాపకం లేదు, ఏదో ఒక స్కూల్లోకి వెళ్ళటం. గవర్నమెంట్ స్కూల్స్, పంచాయతీ స్కూల్ అంటే వెళ్తాం. అక్కడేమో మరి స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఏమిటి అనేమో గ్రహించడం. అక్కడ టీచర్స్కి కావాల్సినటువంటి ఏమైనా ఉన్నట్లయితే చెప్పాల్సినవి వాళ్ళేమో అడగటం, నన్ను నేను చెప్పడం జరిగింది. ఇన్స్పెక్షన్ లాంటివి. ప్రతి స్కూల్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్ళేవారు మీరు. మీరు వస్తుంటే అందరూ భయపడేవారు, గుర్తు తెలుసా మీకు? నాకు అదే. మీతో పనిచేసిన మీ మాస్టర్లు గుర్తున్నారా? అది గుర్తులేదు నాకు. బాగా మీతో పనిచేసిన మాస్టర్లు ఎవరు గుర్తించుకుని చెప్పండి. ఆర్ వీర్రాజు మాస్టర్. ఆర్ వీర్రాజు మాస్టర్. ఆర్ వీర్రాజు అస్తమానం మీ దగ్గరికి వచ్చేవాడు, డాడీ డాడీ అంటున్నాం మీ దగ్గరికి, గుర్తుందా? గుర్తుంది. మీ హెడ్ మాస్టర్ ఎవరు? పెద్దాపురం అయింది, మర్చిపోయినా. అది లావుగా గుండ్రంగా ఉండేవాడు ఆయన. తెలుసు. నల్లగా ఉండేవారు కొంచెం. నేనంటే చాలా పాపం ఇష్టం కూడా ఆయనకి. అవును. ఆ పేరు మర్చిపోయినా. ఇక జ్ఞాపకం చెప్తాను. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు.
బివి సుబ్బారావు. వి సుబ్బారావు నేనంటే చాలా ఇష్టం, ఆయన అంటే నాకు కూడా ఇష్టం. ఆయన కూడా ఆస్తమానం మన ఇంటికి వస్తూ ఉండేవారు. బివి సుబ్బారావు గారు చెప్పారు, ఆర్ వీర్రాజు చెప్పారు. ఆర్ వీర్రాజు గారు, బివి సుబ్బారావు గారు, ఇంకా సార్ అంటే ఎవరు? శ్రీరామచంద్రమూర్తి మాస్టర్. ఇంకా ఇంకో ఆచార్య ఎవరు ఆయన? శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ ఉండేవారు. దేవుడి పేరు రాముడు గారు, నరసింహాచార్య గారు వీళ్ళు కాక ఇంకా ఉండేవాళ్ళు. మరి ఆ జాతర నాకు ఆ రోజుల్లో హిందీ టీచర్ గారు గుర్తున్నారా? ఆడావిడ కృష్ణవేణి గారు. అందరికీ నేనంటే అభిమానమే. ఇంకో తెలుగు మాస్టర్ ఉండేవారు, గుర్తున్నారా? తెల్లగా ఉండేవారు, కొంచెం కళ్ళు పిల్లి కళ్ళులో ఉండేవి. సూరిబాబు మాస్టర్. సూరిబాబు మాస్టర్ తెలుగు మాస్టర్. మరి సూరిబాబు మాస్టర్ అవును, పొట్టిగా ఉంటాడు. మన ఇంటికి వచ్చేవారు కదా సూరిబాబు గారు. వారానికి ఒకసారి మీతో మాట్లాడడానికి వచ్చేవారు. ఆయన, మూర్తి మాస్టర్, నరసింహాచార్య మాస్టర్. ఎక్కువగా మీరు ఎవరితో క్లోజ్గా ఉండేవారు? నాకు అందరూ కావాలి, అందరినీ క్లోజ్గా ఉండేవాడిని. వీళ్ళు వాళ్ళని చెప్పండి. మాస్టర్లలో మీరు ఎక్కువగా ఎక్కువగా ఉండేది ఎవరెవరితో? ఇదిగో మూర్తి గారు, నరసింహాచార్య గారు, వీళ్ళే ఎంవి అని. నరసింహాచార్య గారు, మూర్తి గారు, ఇంకా మూర్తి గారు మాస్టర్తో ఎక్కువ క్లోజ్గా ఉండేవారు. మరి వీర్రాజు మాస్టర్? ఆర్ వీర్రాజు మాస్టర్. మీరు వీర్రాజు మాస్టర్ మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారు అస్తమానం? చదువు సంబంధించి చెప్పడానికి కాదు, ఇంట్లో ఆయన కొంటున్న సమస్యల గురించి చెప్పడానికి వచ్చేవారు. తిరుమల నంబి గారు గుర్తున్నారా? తిరుమల నంబి పేరు జ్ఞాపకం ఉంది. మరి తిరుమల నంబి గారు వంశస్థులు అని చెప్పారు ఒకసారి మీరు. చెప్పానేమో, నాకు జ్ఞాపకం లేదు. అంటే ఆయన రామాంజుల వారి మేనమామ. గుర్తొచ్చిందా గుర్తురాలేదా? లేదు, పేరు విన్నానంటే నాకు అంతకంటే ఎక్కువ గుర్తులేదు. మీకు మీ అన్నయ్యల పేర్లు, మీ అక్కల పేర్లు నీకు గుర్తున్నాయా? మన నాన్నగారు చెప్పారు, వాళ్ళ అన్నయ్యల పేర్లు, వాళ్ళ అక్క పేరు, వాళ్ళ చెల్లెల పేరు, వాళ్ళ తమ్ముడి పేరు, అందరి పేరు చెప్పారు. అలాగా మీ అన్నయ్యల పేర్లు, మీ అక్కల పేర్లు ఏమైనా గుర్తున్నాయి నీకు? చెప్పు. మా అమ్మ పేరు అంటారమ్మా, మా నాన్నగారు ఆసూరి అనేది ఇంటి పేరు. ఇక్కడ ఏంటంటే ఆసూరి అన్నారు కదా, మరి రామాంజుల వారి ఇంటి పేరు కూడా ఆసూరే కదా. మీరు రామాంజుల వారి వంశస్థులా? అమ్మమ్మ వాళ్ళు రామాంజుల వంశం అయినప్పుడు నేను అదేగా. నీకు అమ్మమ్మ చెప్పిందా మీరు రామాంజుల వారి వంశాన్ని నుంచి వచ్చారని చెప్పి? అమ్మమ్మ చెప్పింది. మా పెద్దన్నయ్య నరసింహాచార్యులు ఆసూరి వెంకటాచార్యులు చిన్నయ్య, జీవి యశ్వంటే గోమటం వెంకటలక్ష్మి మా అక్కయ్య. మరి మీ అక్క నీతో ఎలా ఉండేది? బాగానే ఉండేది. చిన్నప్పుడు నా గురించి అన్ని బట్టలు కొనడం చేయడం అంతా మా అక్కయ్య. అంటే బట్టలు ఎలా కొనేది నీకు? దాని సంపాదనతో. ఉద్యోగం చేసేదా? మరి నా తాతగారు నిన్ను చదివించలేదు కదా, మరి తాతగారు పెద్దమ్మని ఎలా చదివించారు? మా అక్కయ్య చాటు కూడా చదివించింది, మా మేనత్త సహాయం చేసింది. చాటుకుండా అంటే తాతగారికి తెలియకుండా చదువుకుందా? మా మేనత్త ఏమో సహాయం చేసింది మా అక్కయ్యకి, అలా చదువుకుంది. మరి మీ అక్క నువ్వు ఎప్పుడైనా దెబ్బలాడుకునేవారా? ఎప్పుడు లేదు. మా అక్కయ్య దెబ్బలాడుకోవడం కానీ, మా అన్నయ్య వాళ్ళు తిప్పుకోవడం కానీ ఏమీ లేదు. మరి మీ అక్క నీకు కొనిపెట్టేదన్నా ఏమి ఇచ్చేది నీకు? మీ అక్క బట్టలు కొనిపెట్టేది. బట్టలు అంటే ఎలా కొనిపెట్టేది? తను కొనుక్కుని చీర నచ్చలేదని చెప్పి వంట పెట్టి నాకు లంగాలు జాకెట్లు కుట్టించేది. కొన్ని ఏమో కొత్తగా కొనుక్కొచ్చి ఇచ్చేది. అది దానికి నెలకి 30 రూపాయలు జీతం. ఆ 30 రూపాయల జీతంలో తను తింటూ దాచుకొని నాకు బట్టలు తెచ్చేది. అలా చేసింది. అప్పుడు ఎక్కడ ఏలూరులో ఉద్యోగం. ఏలూరులోనా? మరి ఏలూరుకు రోజు ఇల్లు వచ్చేదా విజయవాడ నుంచి? వారానికి ఒకసారి వచ్చేది. మరి తాతగారు ఏమనేవారు కదా? తెలుసు, తాతగారు తెలుసు ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేస్తున్న తర్వాత తెలిసిందా? అంతే. మరి చదివించడం ఇష్టం లేదు కదా, దొంగచాటుగా చదువుకుంది కదా పెద్దమ్మ. ఏమనేవారు కాదు, ఏమనేవారు కాదు.
మా అమ్మకి తెలుసు మా అక్కయ్య చదువుకుంటుందని, ఆ, కానీ మా నాన్నగారు తెలిసి తెలియనట్టుగా ఊరుకుండేవారు. ఆహా. ఏం చదువుకుంది మీ అక్కయ్య? హిందీ ప్రవీణ, హిందీయా? భాషా ప్రవీణ. ఇప్పుడు ఇక్కడికి అక్క అప్పుడప్పుడు వస్తూ ఉండేదా? మా సామర్లకోట వస్తుండేది, ఆ, 10 రోజులు ఉండేది, వెళ్తుండేది వస్తుండేది. ఆ, మరి మీ కానీ ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి రావడం మానేసింది. మా రావడం మానేసిందంటే పెద్దదైంది కదా, కరోనా టైం ఒకటి. ఫోన్లు కూడా చేయడం మానేసింది. ఆ, మరి అది ఎలా ఉందో ఏటో తెలియదు. ఇప్పుడు పెద్దమ్మకి పిల్లలు ఉన్నారా? ఒకటి గుడకు ఒక్కడేనా? ఎవరు పేరు? లేడు. ఏం చేస్తూ ఉంటాడు? ఏదో వాడు ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పటికేను. ఇప్పుడు ఏమైనా మాట్లాడుతూ ఉంటాడా మీతో? అసలు మాట్లాడటం మానేశాడు, ఫోన్ కట్ చేశాడు. ఏ వాడికి ఇష్టం లేదు మనతో మాట్లాడటం. ఎందుకని? ఏమో మనకేం తెలుస్తుంది, ఆ, వాళ్ళ మనసులో ఉన్న విషయాలు మనకేం తెలియదు కదా. ఒకసారి మనము పెళ్లికి కూడా వెళ్ళాం కదా, ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు పెద్దంతో నువ్వు మాట్లాడావు, నువ్వు నేను నాన్నగారు హాల్లో కూర్చున్నాము. అప్పుడు అప్పుడు వేణనే నీతో బాగానే మాట్లాడాడు. మరి భవాని కూడా వెళ్తే బాగానే మాట్లాడుతుంది. ముందర బాగానే మాట్లాడేది, బాగానే చూసేది. తర్వాత ఏమనుకుందో తెలియదు కానీ తర్వాత మాట్లాడటం కూడా తగ్గించేస్తుంది. ఇప్పుడు మాట్లాడుతుందా? ఇప్పుడు అసలు నేనే మాట్లాడలేదు, ఇంకా తనే మాట్లాడుతుంది. వేణని వస్తూ ఉండే చదువుకునేవాడు, మన సార్ కూడా వస్తూ ఉండేవాడు కదా, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఇక్కడ ఉండిపోతూ ఉండేవాడు, వారం రోజులు 10 రోజులు క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాడు. సందులో మేమందరం కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్ళం కదా. 100, 200, 300 ఇలా వచ్చినప్పుడు ఛార్జీలకి డబ్బులు కావాలంటే ఇచ్చేదాన్ని, వెళ్ళేవాడు వచ్చేవాడు అంతే. అప్పుడు ఆ రోజులు వేరు. మరి ఇప్పుడు రామానుజుల వారు వంశస్థులు అని చెప్పి అమ్మమ్మ చెప్పింది అన్నావు కదా, నీకు ఏ సందర్భంలో చెప్పింది అమ్మమ్మ? ఎప్పుడు ఏదో చదువుకుంటూ ఉంటుంది అప్పుడు చెప్పింది అంతే, తర్వాత ఏం చెప్పలేదు. మరి చిన్న మామ పెద్ద మామ వాళ్ళు సామలకోటకు వస్తూ ఉండేవారు ఎప్పుడన్నా? ఎప్పుడైనా వస్తేవారు. ఎక్కువగా నాన్నగారికి ఉత్తరాలు రాసేవాడు పెద్ద మామ, పిల్లలకి సంబంధాలు చూడండి ఎక్కడైనా ఉంటాయని. పెద్ద మామే వచ్చి చూసేవాడు, పెద్ద మామ కూడా తీసుకెళ్లి సంబంధాలు ఎక్కడ ఉన్నాయో చూసేవారు. అలా జరిగేది. నీకు పెద్ద మామ పిల్లలు గుర్తున్నారా? ఉన్నారు. పేర్లు బోళ్ళు మంది, 8 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలు. పెద్ద మామకి అంటే మొత్తం 12 మంది. ఇప్పుడేమో 3 కొడుకులే ఉన్నారు. 8 మంది ఆడపిల్లలు ఎక్కడున్నారో ఏ ఊళ్ళో ఉన్నారో తెలియదు నాకు. వాళ్ళని గుర్తుపడతావు నువ్వు? చూస్తా గుర్తుపడతాను. పేర్లు గుర్తున్నాయా? పేర్లు గుర్తున్నాయి. చిన్నమామ ఉన్నాడు కదా, మనం సెలవు అయినప్పుడల్లా మనము విజయవాడ వెళ్తూ ఉండేవాళ్ళం ప్రతి సెలవులకి. అంటే మాకు సెలవులకి, అప్పుడు మేము చిన్న పిల్లలం కాబట్టి మా సెలవులకి విజయవాడ వెళ్తూ ఉండేవాళ్ళం. గుర్తుంది కదా నీకు అది? ఇప్పుడు చిన్నమామకి ఎంతమంది పిల్లలు? 6 ఆడపిల్లలు, 5 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయి పోనీ? ఏంటి? వాసు, జానకి, అరుణ, శ్రీదేవి, తెరలమ్మ, కృష్ణమ్మ. తెరలమ్మదన కృష్ణమ్మదన అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మొన్న కూడా మీ వీడియో చూసి కృష్ణమ్మదన చాలా బాగా తీసామని చెప్పి నంది మొన్న నాకు మెసేజ్ పెట్టింది కృష్ణమ్మదన. అరుణోదరికి నా మధ్య ఒంట్లో బాగాలేక ఫోన్ అది తీయలేదట. మనం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, అప్పుడు అన్నయ్య గారు ఫోన్ తీశారని చెప్పి అన్నాం కదా. అప్పుడు అరుణోదరికి కొంచెం ఒంట్లో బాగా పడుకుందట, అందుకు ఫోన్ తీయలేదట. అన్నయ్య గారు చెప్పారు. పెద్దమామ పిల్లలు ఆడపిల్లలు శేషు, దేవి, పుష్పం, రాధా, లక్ష్మి, శాంతి, పద్మ, అలవేలు. ఇంకెవరో 2, 3 ఉన్నారేమో గుర్తులేదు పేర్లు. బుచ్చివర్ధను, రాము, మురళి. మీరు రామానుజుల వారి వంశస్థులు అన్నారు, మీరు తిరుమల నంబు వారి వంశస్థులు అన్నారు. అంటే నాన్నగారి వైపు వాళ్ళు తిరుమల వంశస్థులు, మీరు రామానుజుల వంశస్థులు. మీరు పెళ్లి అయ్యే టైంకి మీరు ఈ వంశం వారని మీ ఇద్దరికి ఏమన్నా తెలుసా?
నాకేం తెలియదు. ఆ, నచ్చిందా? నచ్చింది అంతే. ఆ. మా అమ్మ చెప్పడమే తప్ప తెలియదు. మేము సెలవుల్లో ఎప్పుడు వస్తామా అని చెప్పి మెట్ల మీద కూర్చుండేవారు కదా, తెరల మొదన కృష్ణ మొదన వాళ్ళు. ఎప్పుడైనా చెప్పారా మాట మీతోటి? నాతో అయితే చెప్పారు. ఆడుకోవడానికి ఎక్కువగా కృష్ణ మొదన ఆడుకునేది, కృష్ణ మొదనతో ఆడుకునేవాళ్ళు ఎక్కువగా. తర్వాత అరుణోదన ఎక్కువగా, నెక్స్ట్ తెరల మొదన, ఇంకా శ్రీదేవదన ఎప్పుడు వైలిన్ నేర్చుకుంటూ ఉండేది, గుర్తుందా? అదే మరి మీ అన్నయ్య రెండో అన్నయ్య ఏం చేసేవాడు? టీచర్ ఉద్యోగం. టీచర్ ఉద్యోగం చేసేవాడా? మా మేనత్త ఉండేది, మా మేనత్త లక్ష్మగారు, ఇందుమూరి లక్ష్మగారు. మా మేనత్త మేమంటే చాలా ఇష్టం. మా అత్త సాఫా చేద్దామని కూర్చుండే టైంలో మేము వెళ్ళేవాళ్ళం. అప్పుడు మాకు అన్నం కలిపి పెట్టేది ముగ్గురు. మాకు పెట్టాక అప్పుడు తను వెళ్ళేది. మా అత్తకి మేమంటే చాలా ఇష్టం. మీ ఇంటికి అస్తమానం వస్తూ ఉండేదా? మీరు వెళ్ళేవారా? మా అత్త వచ్చేది, మేము వెళ్ళేవాళ్ళం. పక్కనీళ్ళే, జమదొడ్డి పక్కనే మా అత్త ఉండేది. అంటే విజయవాడ జమ్మదొడ్డి దగ్గర, అంటే దుర్గగుడి మెట్ల దగ్గర. దుర్గగుడి మెట్ల దగ్గరగా ఉండేది స్త్రీలు, అక్కడ ఉండేది. ఇప్పుడు కోమటం మేడలు కట్టేస్తున్నారు కదా, అక్కడే అదే చోటు. తాతావారి ఇల్లు ఉందా, తాతావారి ఇంటి పక్కనే మా అత్త ఇల్లు. అప్పుడు మా కథకిస్తే నా కొడుకు ఉండేవాడు రాజు, ఆ రాజుని పెంచుకుంది. అప్పుడు వైకుంఠపురం వెళ్ళిపోయింది. పెద్దకృష్ణ తీసుకెళ్లారు, వైకుంఠపురంలో ఉండిపోయింది. తర్వాత వచ్చేది ఎక్కడ? వైకుంఠపురం నుంచి విజయవాడ. కృష్ణ మొదన, తెరల మొదన వీళ్ళందరూ పెద్ద మామ పిల్లలు, చిన్న మామ పిల్లలు నీతోటి ఎలా ఉండేవారు? ఇద్దరు బాగానే ఉండేవారు. పెద్ద మామ పిల్లలు బాగానే ఉండేవారు, చిన్న మామ పిల్లలు బాగానే ఉండేవారు. మా మామయ్య వెలపల్లి, మామది వెలపల్లి, మైలేమో కాకినాడ. వాళ్ళ మీ తాతగారు అంటే దేవుడి గారు అనేవారు. దేవుడి గారు ఫోటో చూపిస్తానండి మీకు, అప్పుడు గుర్తుపడతారమ్మా మీరు. నా ఫోన్ లో ఉంది, మీకు చూపిస్తా. ఇప్పుడు ఆ వెనకాల ఉన్నారు కదా ఆ ఫోటోలో, మీ అమ్మగారు నాన్నగారేనా? మా అమ్మగారు, మా నాన్నగారు. ఈవిడ మా అమ్మమ్మ. మీ అమ్మమ్మ? మా అమ్మగారు అమ్మ గొల్లపల్లి. మరి ఈయన? మా మామగారు, మా అత్తగారు. వీళ్ళు? మా అక్కయ్యను, మా బావగారు, మా బావగారు, మా అక్కయ్య, సొంత అక్కయ్య. అలాగే దేవుడి గారి ఫోటో కూడా ఉండాలి, అది చూపిస్తాను మీకు. ఉద్యోగం చేసేటప్పుడు కూడా మీరు పూజలు చేసుకుంటూ? ఉద్యోగం చేసేటప్పుడు కూడా చేసుకుంటూ ఉండేవారు. తాతగారు చేసేవారు పూజలు? తాతగారు అంటే ఎవరు? మీ నాన్నగారు. మా నాన్నగారు చేసేవారా? తక్కువ టైం చేసేవారు. మీ నాన్నగారు చేసేవారమ్మా? మరి ఇంట్లో శాలిగ్రామ పరమాలు ఉండేవాళ్ళు కదా, గుర్తుందా? శాలిగ్రామ పరమాలకి ఎవరు ఆరాధన చేసేవారు? మమ్మీ పూజ చేసేది. శాలిగ్రామ పెరుమాళ్ళు లేనట్టున్నారు ఇంట్లో. అంటే శాలిగ్రామ పరమాలు ఆడవాళ్ళు చేయకూడదా? ఎక్కువగా మమ్మీ పూజ చేసేది. మా నాన్నగారు సంధ్య వార్చుకొని కుర్చీలో కూర్చొని చదువుకుండేవారు దేవుడిని. ఇప్పుడు దేవుడి గారు ఆయన దగ్గర మంత్రసిద్ధత ఉందని కొంతమందికి గిట్టన వాళ్ళు ఆయన్ని చంపుదామని చెప్పి ట్రై చేశారట, అది తెలుసమ్మా నీకు? దేవుడి గారు ఎవరు? మీ తాతగారు. నాన్నగారు అవునా? దేవుడి గారు అంటే నాన్నగారు తాతగారు కదా. అయ్యమ్మ నాన్నగారు. అయ్యమ్మ నాన్నగారు అంటే నాన్నగారు తాతగారు కదా. అంటే మీ అమ్మమ్మ గారిని చూసారు కదా, గుర్తుపెట్టారు కదా మీరు. మీ అమ్మమ్మ గారిని తెలుసా మీకు? తెలుసా? అంటే మీ అమ్మమ్మ గారు ఎవరే గుర్తున్నారు, ఇందాక చూపించాం కాబట్టి గుర్తుపెట్టారు. ఫోటో చూసి గుర్తుపెట్టగలను. మీకు చూపిస్తాను ఫోటో. అదే గొల్లపల్లి ఉండేవారు. పెన్నయ్యని అడిగాను, పెన్నయ్య ఇస్తాను. పెన్నయ్య దగ్గర ఉన్నాయి ఫోటోలు. మా అమ్మ
ఆవిడ. మేమంటే చాలా బాగా చాలా కాలం ఉన్నాం అక్కడ. మేము గొల్లపూడిలో ఉన్నాం. చూసుకునేవారు, అన్ని రకాలుగా బాగుండేది. మేము దగ్గరికి కూర్చొని అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పి అంటుండేవాళ్ళం. మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం. మా అమ్మ మా కోడలు, మా మామయ్య ఉండేవాడు. మా మామయ్య భార్య ఇష్టపడేది కాదు మా అమ్మ అంటే. కానీ మా మామయ్య ఏమో ఏం చేసామంటే మాట్లాడకపోతే మాట్లాడు అంతే, ఇంకా అంతవరకే అంతే. మేము మా అమ్మమ్మతో చాలా మాట్లాడుకుంటూ ఉండేవాడు, పక్కన కూర్చుంటూ ఉండేవాడు. మా అమ్మ అంటే కూడా మేమంటే అందరూ అంటే మా అమ్మ కూడా చాలా ప్రేమ ఉండేది. మేమన్నాం అందరం గొల్లపూడిలోనే చదువుకున్నాను కొన్నాళ్ళు నేను. మా నాన్నగారు టీచర్ అక్కడ. చెప్పారు. మీరు ఇప్పుడు పొద్దున ఎన్ని గంటలు వేస్తున్నారు? ఇప్పుడు 7:30కి పడుకుంటాను, 1:30 లేస్తాను. 6 గంటలు. 1:30కి ఎందుకు లేస్తారు? ఇవన్నీ నేను తయారు చేసినవి. పుస్తకాలు అవి, పుస్తకాలు అవి మీరు ఒక చోట తయారు చేసుకుని అవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఆ తయారు చేసుకున్న పుస్తకాలన్నీ ఎందుకు తయారు చేసుకున్నారు, ఎలా తయారు చేసుకున్నారు అనేది ఒకసారి నాకు చెప్పండి. మీరు దాన్ని కూడా నాకు అవి జ్ఞాపకం లేవు. పుస్తకాలు చూసి చెప్పండి. పుస్తకాలు ఉన్నాయి, రాసుకున్నవన్నీ ఎన్ని ఉన్నాయి, రాసుకున్నవన్నీ ఉన్నాయి. వాటి గురించి ఎంతవరకు చెప్పగలనా కాకి ఎక్కడ చదవాలంటే కాకినాడ అని చెప్పన్నారు. మా అన్నయ్య ఏమో కాకినాడలో చదువుకుంటూ ఉండేవాడు. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేశాడు మా అన్నయ్య కాకినాడ. జ్ఞాపకం వచ్చింది అది చేసేవాడు. కాకినాడలో నేను పిఆర్ కాలేజ్ చదువుకున్నాను. అవన్నీ అలా క్రమక్రమంగా. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు ఉన్నారు కదా, ఇదండి రామానుజ చిన్నజీయర్ స్వామి. చెప్పు. వాళ్ళ తాతగారు తెలుసా మీకు? అవి నాకేమో జ్ఞాపకం లేదు. ఆయన పెద్ద జీయర్ స్వామి వారు అనేవారు కదా. నాకు జ్ఞాపకాలు ఏం లేవు. మరి మా నాన్నగారికి బాగా తెలుసు. ఎలా? మా నాన్నగారికి తెలుసు జీయర్ స్వామి గారి గురించి. మా మామయ్యకి తెలుసు. ఎలా తెలుసు ఏమిటి లేదు. ఆ జీయర్ గారు మాత్రము మా నాన్నగారును ఏదో ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నారు. మరి జ్ఞాపకం లేదు. అదే మీ నాన్నగారు అంటే తాతగారును పెద్ద జీయర్ స్వామి వారును కలిసి చదువుకున్నారు. ఏదో 6 రోజుల్లో అనుకునేవారు. అందుకు అప్పుడు బద్రీలో యాగాలు జరిగినా ఏం జరిగినా తాతగారికి ప్రసాదాలు పంపిస్తూ ఉండేవారు. ఆ ప్రసాదాలు తాతగారు ఊళ్ళో అందరికి పంచి పెట్టేవారు. గుర్తుందా? నాకేమీ గుర్తులేవు. ఇప్పుడు తాతగారు శ్రీమన్నారాయణ జీయర్ స్వామి అంటూ మొదలుపెట్టి మొత్తం స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చేవారు. అది గుర్తుంది. హోమియోపతి వైద్యం ఫ్రీ. ఎవరైనా డబ్బులు చూసినవారు ఏం కాదు, ఫ్రీగానే లాగా అందరికి వైద్యం చేస్తారు. అందరికి బిళ్ళలు పెట్టేవారు. గుర్తుందా? పెడుతూ ఉండేవారు. ఏ బిళ్ళలు అవి? ఏ బిళ్ళ కాదు, మామూలుగా స్వీట్స్ ఇవే. పెప్పర్మెంట్ బిళ్ళలు. పెప్పర్మెంట్ బిళ్ళ కాదు, వచ్చేవి. వాటిని ఒక 10 ముక్కలు చేసి జేబులో పెట్టుకుని ఒక కవర్ షాప్ ఇక్కడ కొనేవాళ్ళం. పిఠాపురం రోడ్లో ఉంది, ఎడం పక్కన. అవును, అందరినీ పిలిచి ఇచ్చేవారు. తాతగారి పేరు ఏం పేరు? బాబయ్యాచారి గారు. బాబయ్యాచారి. మీ తాతగారిని అంటే అయ్యమ్మ వాళ్ళ నాన్నగారిని ఎవరో చంపబోతుంటే ఆయన శిష్యులు వచ్చి చెప్పారు. ఈ విషయం మీరు చెప్పిందే. ఆయన 3 వృత్తాలు తీసుకుని మధ్య వృత్తంలో కూర్చుని విష్ణుమూర్తి గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఒక తాచుపామును వదిలేస్తారు. ఆ తాచుపాము 3 సర్కిల్స్ తిరిగిన తర్వాత ఆయన్ని 3వ సర్కిల్ తిరిగిన కాట్ అయిపోతుంటే ఒక డ్యాగ్ వచ్చి ఎత్తుకుపోయిందంట. అది తెలుసా మీకు? నాకు జ్ఞాపకం లేదు. ఏమా గుర్తులేదు. సార్ మీరు చెప్పారు లేకపోతే మా చిన్నప్పుడు తాతగారు చెప్పారు? నేను చెప్పలేదు. అవి చిన్నప్పుడు తాతగారు చెప్పుకుంటారు. ఎక్కువ తాతగారి దగ్గర గోలపూల తాతగారి దగ్గర కూర్చునేవాళ్ళం.
మన తాతగారు అంటే మీ నాన్నగారు ఉమ్. నాన్నగారి దగ్గర, అలాగే మీ నాన్నగారి దగ్గర కూర్చునేవాళ్ళం. అంటే విజయవాడలో విజయవాడలో తాతగారు ఎప్పుడు నన్ను దగ్గర కూర్చోబెట్టుకునేవారు, అది గుర్తుంది కదా. అలాగే మీ నాన్నగారి దగ్గర కూడా కూర్చునేవాళ్ళం. మీ నాన్నగారు అంటే నాన్నగారి దగ్గర అయ్యమ్మ కూర్చుని మేము సాయంకాలం ఇంటికి వచ్చిన వెంటనే మా కోసం దాచిపెట్టేది చాక్లెట్లు, బిస్కెట్లు అలాంటివి. కృష్ణ అని పిలిచేది నన్ను. పెంచుకుని వచ్చిన వెంటనే పుస్తకాల పక్కన వాడేసి అయ్యమ్మ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ గదిలో పడుకునేది అయ్యమ్మ, గుర్తుందా? ఆ గదిలో, చిన్న గదిలో గుర్తులేదు. అయ్యమ్మ చిన్న గదిలో పడుకునేది గుర్తుంది కదా. ఏమో అదే ఏం చిన్న గదిలో పడుకున్నాం. ఇక్కడ ధర్మాన గదిలో జ్ఞాపలేవు. ఇక్కడ కూడా కొన్నాళ్ళు పడుకు. ఇక్కడే ఇప్పుడంటే ఇరికి అయిపోయింది, కానీ పూర్వకాలం ఇవన్నీ విశాలంగానే ఉండేవి కదా. ఎవరు తెలియదు. మీ అమ్మమ్మ దగ్గర మీరు బాగానే ఉండేవారా? అమ్మమ్మ అంటే అయ్యమ్మ దగ్గర మీ అయ్యమ్మ దగ్గర మా అయ్యమ్మ తెలియదు. ఎవరు మా అయ్యమ్మ తెలియదు. మా అయ్య అమ్మ ఏది చెప్తున్నారు? ఆ ఇంట్లోనే ఉంటే బాగుంటుందని కాకాడ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కొనాలి. మేము అక్కడ ఉన్నాం. అక్కడ దాంట్లో ఒక పోర్షన్ ఏమో ఒక ఏదో కొంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం అప్పుడు. కానీ ఒప్పుకోలేదు, వాళ్ళు ఇవ్వలేదు. మా అన్నయ్య అక్కడ చేస్తూ ఉండేవాడు. మా అన్నయ్య ఏమో పాలిటింగ్ కాలేజీలో చేస్తుండేవాడు. నేను వెళ్తాం, నేను ఒక చదువుకోవడం, పిఆర్ కాలేజీలో చదువుకున్నాను కదా. మరి పూర్వం బాగుండే చాలాను. పూర్వకాలం ఎవరంటే ఇలాగ విసుకోవటాలు, చదువుకోవటాలు, తిట్లు తింటే అవేమి ఉండేవి, అన్నీ బాగుండేవి. మీరు చేతకు ఉండేది కదా మీ స్కూటరు, చేతకు నడుపుతున్నారా? ఎక్కడ ఉంది అసలు చేతకు మీ స్కూటర్? లేదు, తెలియదు అంట. ఉంది కదా. ఉందా? అంబాయికి ఎవరు అమ్మేశారు? మీరేం కావరు? నేను ఎప్పుడు అమ్మలేదు. మీరే తీసేసాను నేను. అమ్మలా ఉంది, లోపల ఉంది. అమ్మద్దన్నారు కదా. ఏ లోపల ఉంది? ఆ గదిలో ఉంది. మామూలు బండి తొక్కలేదు. పెట్టేశారు లోపల. నేను పెట్టమండి. మరి ఎందుకు వేసుకెళ్ళట్లేదు బయటికి? నువ్వే దాచేస్తుంటావు. నేను ఎందుకు దాచేసాను? మేము వెళ్ళదని స్కూటర్ మీద. ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఎందుకు వెళ్ళదని చెప్పి చెప్పుంటావు. ఎప్పటి నుంచి? నేను పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి చెప్పండి. నేను ఇప్పుడు 30 సంవత్సరాలు ఏంటో, 40 సంవత్సరాలు. నేను ఇక్కడ సామర్లకోట వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు పుట్టినప్పటి నుంచి. అదేంటి ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నానా? పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నానా నేను? ఎక్కడ పుట్టాడు? అవునవును, విజయవాడ పుట్టావు. హైదరాబాద్ లో చేశాడు కదా ఉద్యోగం. హైదరాబాద్ చేశాడు. మన కరోనా టైంలో మీరు సామర్లకోట వచ్చేసారు. కరోనా ముందు మిమ్మల్ని పిన్నయ్య యాత్రలకి తీసుకెళ్ళాడు, గుర్తుందా? ఏమా అన్ని యాత్రలకు వెళ్ళారు కదా. పిన్నయ్య తీసుకెళ్ళబట్టే మీరు అన్ని యాత్రలు తిరగలిగారు, అవునా కదా. తర్వాత మన ముగ్గురిని కూడా ఫస్ట్ మీ ఇద్దరిని తీసుకెళ్ళాడు యాత్రలకి. అన్ని యాత్రలకి పిన్నయ్య దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. నందిగాడు కూడా జాగ్రత్తగా చూసుకుని తీసుకొచ్చారు అన్నమాట. తర్వాత మన ముగ్గురిని ఇక్కడికి తీసుకెళ్ళాడు, తిరుపతి తీసుకెళ్ళాడు, గుర్తుందా? 2019లో అప్పుడే స్టార్ట్ అయింది కరోనా. పట్టుబట్టి మన ముగ్గురిని తీసుకెళ్ళాడు పిన్నయ్య. ఆ తర్వాత మనం సామర్లకోట వచ్చేసాం. వచ్చేస్తే కొంచెం ఆ కరోనా టైంలోనూ వాటర్ టైంలోనూ నేను ఇక్కడ ఉండిపోయాను. ఇక్కడ అందుకు మీ స్కూటర్ లోపల పెట్టాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీ స్కూటర్ ఎందుకు లోపల పెట్టానని చెప్పడం కోసం. నేను తక్కువ ఉండడం కోసం.
మీరు తొక్కుతారు మరి ఇప్పుడు తీస్తాను. కాలేసింది మరి ఇప్పుడు మీరు నడిచి వెళ్ళాను కానీ స్కూటర్ మీద వెళ్తానా. ఎందుకు వెళ్ళారు? ఇంట్లో పని చేసుకుంటున్నారు కదండి. ఇంట్లో బయట వెళ్ళట్లేదు. బయటకు వెళ్ళట్లేదా? మన రాధక్క ఇంటికి వెళ్దాం వెళ్దాం అన్నారు కదా, వెళ్ళామా లేదా? రాజుని చూడాలని ఉంది, రాజుని చూడాలని ఉంది అన్నారా? ఎవరన్నా తీసుకెళ్తే వెళ్తాను తప్ప ఎక్కడ వెళ్ళలేను. అదే ఎవరు తీసుకెళ్ళాలి మిమ్మల్ని? నువ్వే. నేను తీసుకెళ్తా. మొన్న వెళ్ళాం కదా మన ముగ్గురం. వెళ్ళాం. రాధక్క దగ్గరికి వెళ్ళాను. తర్వాత మొన్న ఎక్కడికి వెళ్ళాం? రావులపాలెం. చంటిది బావగారు, చంటిది బావగారు, రాధక్క చూద్దాం అంటే వెళ్ళి వచ్చాం కదా. మొన్న మళ్ళీ వెళ్ళాం కదా, ఆదివారం నాడు, బుధవారం నాడు ఇంకో చోటుకి వెళ్ళాం. అక్కడికి ఇక్కడికి ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళాం? హేమకి వెళ్ళాం. ఇంటికి ఎక్కడది? ఎక్కడ? కారులో దిగి వెళ్ళిపోయాం. రాజమండ్రి వెళ్ళాం కదా మొన్న. లేదు కమక. అందుకే మీకు అమ్మని కూడా పక్కన ఎందుకు కూర్చోబెట్టారంటే మీరేమన్నా మర్చిపోయారనుకో అమ్మ గుర్తు చేస్తుంది. అమ్మ వంటలేదు నాకు. అమ్మ ఏమన్నా మర్చిపోయారనుకో మీరు గుర్తు చేస్తూ ఉంటారు. అలా అమ్మ మర్చిపోదు. సరే మిగతావి తర్వాత చెప్తారు కానీ